కరాచీలో భారీ అగ్ని ప్రమాదం, దాదాపు 100 మందికి పైగా మృతి. కరాచీలోని షాపింగ్ మాల్లో ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సర్దార్ ప్రాంతంలోని గుల్ షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు దాదాపు 100 మంది ప్రాణాలను బలి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రమాదంలోని 30 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సదర్ ప్రాంతంలో ఉన్న గుల్ షాపింగ్ ప్లాజా బేస్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్లాజా హోల్సేల్ అండ్ రీటైల్ మార్కెట్లో చాలా షాపులు ఉన్నాయి. దీంతో ఈ మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందాయి. ప్లాజా అంతా మంటలు అలుముకున్నాయి. అయితే ఈ మంటలు ఎలా అంటుకున్నాయి అన్నది మాత్రం ఇప్పటివరకు ఇంకా తెలియలేదు. దుబాయ్ క్రాకర్ అనే షాప్లో మంటలు మొదలయ్యాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భవనం అంతా పాకేసిన మంటలను ఆపడానికి దాదాపు 36 గంటల సమయం పట్టింది. ఘటన జరిగిన సమయంలో చాలామంది ప్లాజాలో ఉన్నారు. దుకాణదారులతో పాటు వినియోగదారులు చాలామంది ఈ ప్లాజాలో వ్యాపార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దుకాణదారులతో పాటు వినియోగదారులు కూడా అగ్ని ప్రమాదంలో చిక్కున్నట్టు, మంటల నుంచి తప్పించుకోవడానికి దుకాణదారులు షట్టర్లను మూసేశారని, దాని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేసి స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది బృందాలు ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశారు. అయితే ఈ 30 మృతదేహాలను కూడా ఒకటే షాప్ నుంచి, దుబాయ్ క్రాకర్ షాప్ నుంచే బయటకు తీసినట్టు సమాచారం. అటుకు గుర్తుపట్టడం కష్టంగా మారింది. శరీరాలన్నీ గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలిపోయాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 73 మంది తప్పిపోయిన వారి జాబితాను విడుదల చేసింది. వీరిలో 10 నుండి 69 వయసు గల మహిళలు, పిల్లలు, పురుషులు కూడా ఉన్నారు. వారిలో 10 నుంచి 18 సంవత్సరాల వయసు గల కనీసం 16 మంది బాలురు ఉన్నారని ప్రభుత్వం ఒక లిస్టు విడుదల చేసింది. వీరందరూ ప్లాజాలోని దుకాణాలలో లేదా షాపింగ్ చేస్తున్న వినియోగదారులుగా ప్రభుత్వం గుర్తించింది.